Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, నేను ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ మనం ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇవి కొంచెం బాగా వేగాలండి, ఎందుకంటే ఇవి కొంచెం వేగితే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత ఆవాలు వేసుకుందాం, కొంచెం జీలకర్ర, ఆవాలు కొంచెం చిటపట్లాడాలండి, చిటపట్లాడితే బాగుంటుంది. కొంచెం మామిడికాయ ముక్కలు వేస్తున్నాను, దాని మీద కొంచెం ఆనియన్స్, కొంచెం పచ్చిమిరపకాయలు, పసుపు, కొంచెం కారం వేద్దామండి కలర్ కోసం. కాస్తంత ఉప్పు. నెక్స్ట్ కొంచెం మూత పెట్టుకుందాం. చూద్దామా మామిడికాయలు ఎంతవరకు ఉడికాయో. పోపులో బాగా ఉడకనిచ్చామండి. ముక్క మెత్తబడింది, చూడండి మెత్తబడింది ముక్క. కొందరు మామిడికాయ కనిపిస్తూ ఉంటే వాళ్ళకి నచ్చుతుందండి. ఈ మూమెంట్లో కొంచెం ఇంగు వేసుకుందాం. పప్పుకి ఎక్కువ కొంచెం ఇంగు వేస్తే రుచిగా బాగుంటుందండి. ఇప్పుడు కందిపప్పు వేసేసుకున్నామండి. మామిడికాయ కనపడుతూ ఉంటే మామిడికాయ పప్పుకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి తినడానికి. కొంతమంది ఏమో అలా ఇష్టపడరు, గుజ్జులా చేసేసి కలిపేసుకుంటారు. ఈ మూమెంట్లో మనం అన్నీ బ్యాలెన్స్ చేసుకొని టేస్ట్ అన్నీ చూసుకుందాం. కొంచెం ఉప్పు పడుతుందండి, అంతే అండి. నా స్టైల్ ఆఫ్ మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ మై లవ్లీ వ్యూయర్స్. ఇది డిష్ అవుట్ చేసేసుకుందాం మామిడికాయ పప్పుని. నెక్స్ట్ క్యాబేజీ బంగాళదుంప కూర చేస్తానండి. నువ్వుల పప్పు పచ్చడి హోల్ మీల్గా మీకు చూపిస్తాను అన్నమాట. అంతేనండి, నా మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఇవాళ నువ్వు పప్పు అండ్ కీరా ముక్కలతో పచ్చడి చేస్తున్నానండి. అదేంటంటే ఫస్ట్ కొంచెం ఆవాలు అన్నీ వేపేసి మిక్సీ చేసేయడమేనండి. ఎందుకంటే కొంచెం మళ్ళీ సెపరేట్గా పోపు వేసుకోనక్కర్లేదు. మనం కొంచెం పోపులు తగిలించి లైట్గా ఈ పోపు అంతా అందులో కలిసిపోయి మంచి స్మెల్ వస్తుందండి మనకి. పోపుని మనం వేగనివ్వాలి బాగా. చూసారా, పోపు వేగింది. ఈ మూమెంట్లో మనం కీరా వేసేసుకుందాం. నెక్స్ట్ నేను పులుపుకి కొంచెం మామిడికాయ ముక్కలు వేసుకుంటానండి పులుపుకి.
పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకున్నాం, కొంచెం ఉప్పు వేసుకున్నామండి. నెక్స్ట్ పులుపు వేసాం కాబట్టి చిన్న బెల్లం ముక్క వేయాలి. నువ్వులు వేసేస్తున్నాను. జస్ట్ ఇది కొంచెం అలా వేపుకుంటే చాలండి. 1 మినిట్ మిక్సీ తిప్పించుకోవడమే, బాగుంటుంది. పులుపు, చిన్న బెల్లం, ఉప్పు పడింది కదండి, నువ్వులు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది నేను మిక్సీ చేసేసుకుంటాను అన్నమాట. అంతేనండి, ఇది మిక్సీ చేసేసుకోవడమే. చూసారండి, నువ్వుల పప్పు, కీరా, మామిడికాయ పచ్చడి. ఇలా ఎక్కువ మెత్తగా చేసేసుకోకూడదండి, ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ చేసుకోవాలి. మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. నువ్వుల పప్పు పచ్చడి మామిడికాయతో. నెక్స్ట్ ఇప్పుడు క్యాబేజీ బంగాళదుంప అవుతుంది, చూద్దాం ఒకసారి. మూత రావడం లేదండి. అగోండి, క్యాబేజీ బంగాళదుంప రెడీ అయిపోయింది. క్యాబేజీ ఉడికిపోయింది. సింపుల్గా చేస్తానండి ఈరోజు వంట. అంతే అండి. ఈ 3 రెసిపీస్ మీకు లాంగ్ వీడియో పెడతాను, చూడండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ, మై లవ్లీ వ్యూయర్స్. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. నేను ఈరోజు నా లంచ్ ఇదండి. నువ్వుల పప్పు పచ్చడి, మామిడికాయ పప్పు అండ్ క్యాబేజీ బంగాళదుంప కర్రీ అండ్ సమ్మర్ స్పెషల్ నువ్వుల ఆవకాయ.